దేవునికి స్తోత్రములు. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదా? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. లేదా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుండి 40వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షపడుకొనుచుండెను. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, ఓరకుండమని ముందర నడుచుండిన వారు వానిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచెను. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అంతటా యేసు నిలిచెను. ఎంత చక్కని, ఎంత సంతోషకరమైనటువంటి మాట అండి. ఈ స్టోరీ ఏమిటి అంటే, యేసు ప్రభు యెరికో పట్టణము నుండి యెరూషలేము పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు. అనేక మంది జన సమూహాలు ఆ రోజుల్లో, ఆ దినాల్లో యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. చిన్నలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు, ఆనాటి మత నాయకులు, మత ప్రబోధకులు, అనేక మంది ప్రజలు యేసు ప్రభుని పిల్లరా ఆ దినాల్లో వెంబడిస్తూ ఉన్నారు. ఎంత చక్కని సంతోషం అండి. యేసు ప్రభు పట్టణాల్లో ఉంటే అక్కడకు ప్రజలు, యేసు ప్రభు సముద్ర తీరాన ఉంటే అక్కడకు ప్రజలు, యేసు ప్రభు అరణ్యంలో ఉంటే అక్కడకు ప్రజలు, యేసు ప్రభు సమాజ మందిరాల్లో ఉంటే అక్కడకు ప్రజలు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలండి. గుంపులు గుంపులు ప్రజలు. పిల్లరా, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 8వ అధ్యాయము 45వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా, అందరూ మీ మెరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలండి. ఇక్కడ మాట కిక్కిరిసి నీ మీద పడుచున్నారు అంటున్నాడు పేతురు. జనము, దేవుని బిడ్డలారా, ఇసుక వేస్తే రాలనంత జనం కిక్కిరిసి. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు. ఇంకా మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 5వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, ఎంత ప్రజలండి, ఎంత గుంపులు గుంపులు ప్రజలండి. యేసు ప్రభు దేవుని బిడ్డలారా సముద్ర తీరాన ఉంటే ప్రజలు ఆయన మీద పడిపోయేంత ప్రజలు. ఇంకా దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో ఉండెను. దిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వస్తున్నారు. పిల్లరా, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు. 4 దిక్కుల నుండి ప్రజలు, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలండి. ఇంకా ఆశ్చర్యమైన సంగతి ఏంటో జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 12వ
అధ్యాయము 19వ వచనాన్ని కూడా పిల్లరా మనము జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది అని చెప్పుకున్నది పిల్లరా. యేసు ప్రభు వెంట ఆనాటి లోకమే వెళ్ళిపోయింది. మన ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయినాయి అని ఆనాటి పరిచర్య చెప్పుకున్నారు పిల్లరా. కారణం ఏమిటి? యేసు ప్రభు సమాజ మందిరంలో ఉంటే ప్రజలు రావటానికి కారణం ఏమిటి? యేసు ప్రభు అరణ్య ప్రదేశంలో ఉంటే ప్రజలు రావటానికి కారణం ఏమిటి? యేసు ప్రభు సముద్ర తీరాన ఉంటే ప్రజలు రావటానికి కారణం ఏమిటి? పిల్లరా, యేసు ప్రభు ఆనాడు సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రజలు కిక్కిరిసి రావటానికి కారణం ఏంటి? ప్రజలు ఆయన మీద పడిపోవునంతగా ప్రజలు రావటానికి కారణం ఏమిటి? పిల్లరా, నలు దిక్కుల నుండి వచ్చారు అనే వాక్యం మనం చదువుకున్నాం. కారణం ఏమిటి? ఆనాటి లోకం ఆయన వెంట పోయింది. కారణము ఏమిటి అంటే, ఒక కారణం దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రార్థన చేసేవాడండి. ఈ మాట ఆశ్చర్యంగా ఉంది కదా దేవుని బిడ్డలారా. మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయము 35వ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పిల్లరా, యేసు ప్రభు ప్రార్థన చేశాడండి. ఆయన దేవుడై ఉండి మానవుడుగా ఈ లోకంలో పిల్లరా ఆయన జీవిస్తూ ఉండి కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డరా, ఇక్కడున్న వాక్యము ఆయన పెందల కాడ లేచాడు. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా 148 సార్లు ఉందండి. దేవుని బిడ్డలారా లేచాడు పిల్లరా. యేసు ప్రభు దగ్గరకు అందుకే ప్రజలు తంబలుగా వచ్చారు. అనేక మంది ప్రజలు ఆ దినాల్లో వెంబడిస్తూ ఉన్నారు. మార్కు సువార్త మొదటి అధ్యాయము 37వ వచనములో, సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వచ్చి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, పిల్లరా, యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు యేసు ప్రభుతో అంటున్నాడయ్యా, ప్రజలు అనేక మంది వచ్చి నిన్ను వెదుకుతున్నారు. పిల్లరా, ఈరోజు ఈ వాక్యం వినేటువంటి పిల్లరా, ప్రజలు నిన్ను వెతకాలి అంటే, నలు దిక్కుల నుండి నీ దగ్గరకు రావాలి అంటే, అనేక మంది ప్రజలు దేవుని బిడ్డలారా ఆ దినాల్లో యేసు ప్రభుని వెంబడించారు. మిమ్మల్ని కూడా అనేక మంది వెంబడించాలి అంటే, ఆనాటి లోకం యేసు ప్రభు వెంట పోయింది. మీ వెంట కూడా అనేక మంది ప్రజలు నడవాలి అంటే యేసు ప్రభు చేసిన పని మనము కూడా చేయాలండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమి చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఇంకను చీకటిగా ఉన్నప్పుడే పెందలాడే లేచి ఆయన ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరకు ప్రజలు వస్తారండి. ప్రార్థన చేసే సంఘాలు ఆత్మీయంగా దేవుని బిడ్డలు వెలుగొందుతాయండి. మనము మంచి ప్రార్థన పరులుగా మనము జీవించాలి ప్రియులరా. ప్రార్థన ఆత్మను మనము కలిగి ఉండాలి ప్రియులరా. దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రజలు అనేక మంది యేసు ప్రభు దగ్గరకు వెళ్ళారు. మీరు చెప్పే వాక్యం వినటానికి, మనము చెప్పే దేవుని మాటలు వినటానికి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారండి. దేవుని బిడ్డలారా, అందరూ నిన్ను వెతుకుచున్నారు అంటున్నాడు పేతురు. ఈరోజు ఈ వాక్యం వినే పిల్లరా, మనము కూడా ప్రార్థన ఆత్మ మనం కలిగి ఉండాలి. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో సైతాను ప్రభావము ఎక్కువైపోతున్న ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మన సంఘాలలో, మన సమాజాలలో మనము ప్రార్థన ఆత్మను దేవుని బిడ్డలారా మనము కలిగి ఉండాలి పిల్లరా. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం దేవుని బిడ్డలారా దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. ఈ మాట దేవుని బిడ్డలారా మానవ జ్ఞానానికి మించిన మాట అండి. దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది.
మనందరికీ బాగా తెలుసు. మొదటి తిమోతి పత్రిక దేవుని బిడ్డలారా మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైన ఉన్నది. పిల్లరా, యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. పిల్లరా, యేసు ప్రభు ఈ భూమి మీదకి పిల్లరా మనలను రక్షించటానికి వచ్చాడు. మనలకు పరలోక రాజ్యానికి మార్గము చూపించటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. ఇది మానవ జ్ఞానానికి మించినది. పిల్లరా, యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు మానవ సంబంధమైన పేరుందండి. నాకెలా పేరుందో మీకెలా పేరుందో, యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు మానవ సంబంధమైన పేరుంది. మనందరికీ తెలుసు, ఆ పేరు యేసు. మనకు ఎలా వంశావళి ఉందో యేసయ్యకు దేవుని బిడ్డలారా వంశావళి ఉంది. నేను మా నాన్న పేరు చెప్పగలను, మా తాత పేరు చెప్పగలను, కానీ మా ముత్తాత పేరు తెలియదు. దేవుని బిడ్డలారా, మన తాతల పేర్లు తెలియదు. కానీ యేసు ప్రభు దేవుని బిడ్డలారా ఆయనకు ఒక బైబిల్ గ్రంథంలో వంశావళి ఉంది. దేవుని బిడ్డలారా 42 తరాలు అదిగో ఆయనకు వంశావళి ఉంది. దేవుని బిడ్డలారా, ఇది మానవ జ్ఞానానికి మించినది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు దేవుని బిడ్డలారా మనకు ఎలా ఆకలి అయ్యిందో ఆయనకి అలాగే ఆకలి అయ్యింది. మనం ఎలా దప్పికొంటామో యేసు ప్రభు కూడా దప్పికొన్నాడు. మనం ఎలా అలసిపోయామో యేసు ప్రభు కూడా అలసిపోయాడు. మనం ఎలా కనికర పడతామో యేసు ప్రభు కూడా కాపరి లేని గొర్రెలను చూచి కనికరపడ్డాడు. మనం ఎలా నిద్రపోయామో ఆయన కూడా దేవుని బిడ్డలు నిద్రపోయాడు. మనం ఎలా ఏడ్చామో యేసు ప్రభు కూడా దేవుని బిడ్డలరా యెరూషలేము పట్టణం నశించిపోతూ ఉంటే ప్రభు ఏడ్చాడు. మనం ఎలా కోపపడతామో యేసు ప్రభు కూడా అలా కోపపడ్డాడు. దేవుని బిడ్డలరా కారణం చెప్పనా, యేసు ప్రభు ప్రార్థించాడు. ఈరోజు ఈ వాక్యం వినేటువంటి పిల్లరా, మన జీవితాలు అందంగా ఉండాలంటే, మన జీవితాలు శాంతిగా ఉండాలంటే, దేవుని బిడ్డరా మనము చేసే పరిచర్య వర్ధిల్లాలి అంటే యేసు ప్రభు ఏమి చేశాడో మనము కూడా దేవుని బిడ్డరా అలా చేస్తే ఎంత బాగుంటుంది. యేసు ప్రభు ప్రార్థించాడు. అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. పిల్లరా, యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుని బిడ్డరా ఈ వాక్యాన్ని వింటున్న పిల్లరా మనము కూడా ప్రార్థన చేయాలా, మనము కూడా కన్నీరు కార్చాలా, మనము కూడా దేవుని బిడ్డరా దేవుని వైపు తిరగాల. మరి మనము కూడా ఆయన వైపు పిల్లరా మనము చూడాలా. ఒక భక్తుడు ఇలాగా అన్నాడు, ఏంటి అంటే దేవుని బిడ్డరా ప్రార్థన అనేది పెను తుఫానులను సంగీతంలాగా మార్చేసిద్దండి. దేవుని బిడ్డరా మనము కూడా ప్రార్థించవలసిన వారుగా ఉన్నాం, కన్నీరు కార్చవలసిన వారుగా ఉన్నాం. రొమేనియా అనే దేశంలో జోసెఫ్ సాంగ్ అనే మంచి భక్తుడు ఉన్నాడండి. అనేక మందిని దేవుని వైపు తిప్పాడండి. అనేక మందిని దేవుని బిడ్డలారా స్వస్థత పరిచాడండి. యేసు నామములో అనేక మందిని దేవుని బిడ్డలారా అదిగో పరలోకానికి మార్గం చూపించాడండి. కొన్ని లక్షల మందిని ఆ ప్రభు వైపు తిప్పాడు దేవుని బిడ్డలారా జోసెఫ్ సాంగ్ అనేటువంటి భక్తుడు.
భక్తుడిని రొమేనియా దేశంలో దేవుని వాక్యం చెప్పినందుకు, దేవుని సువార్త ప్రకటిస్తున్నందుకు దేవుని బిడ్డలారా ఆయన్ని హింసించారు, ఆ భక్తుడిని దూషించారు. అంత మాత్రమే కాదు, మరణ శిక్ష కూడా విధించేశారు. దేవుని బిడ్డలారా మరణ శిక్ష విధించే ముందు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు, మరణ శిక్ష విధించిన అధికారులతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నేను రెడీ, మీ ఆయుధం నన్ను చంపటం, నా ఆయుధం ఏంటో తెలుసా? నేను క్రీస్తు కోసం చనిపోవటం. ఎంత చక్కని మాట అండి. తాను చనిపోయే ముందు జోసెఫ్ సాంగ్ అనే భక్తుడు చనిపోయే ముందు మాట్లాడుతున్నాడు, మీ ఆయుధం నన్ను చంపటం, నా ఆయుధం ఏంటో తెలుసా? నేను చనిపోవటం. అదిగో నేను యుగ యుగాలు ఆ దేవునితో ఉంటా, యుగ యుగాలు ఆ ప్రభుతో ఉంటా, యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో ఉంటా. పిల్లరా, ఎవరు పలుకుతారండి ఆ మాటలు? ప్రార్థనా పరులు మాత్రమే పలుకుతారండి. దేవుని బిడ్డరా, ప్రసంగికుల్లో కల్లా గొప్ప ప్రసంగికుడు, నాయకుల్లో కల్లా గొప్ప నాయకుడు పౌలు భక్తుడు ఈ మాట పలుకుతున్నాడండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. ఎవరు పలుకుతారండి ఈ మాటలు? ప్రార్థనా పరులు మాత్రమే పలుకుతారండి. ప్రార్థన ఆత్మ కలిగిన వాళ్ళే పలుకుతారండి. పిల్లరా, ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, యేసు ప్రభులో నుండి మనము నేర్చుకోవలసింది, యేసయ్య ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థించాలా? ఈ చివరి దినాల్లో మన నినాదము ఏమిటి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అనే నినాదాన్ని మనము కలిగి ఉండాలి. ప్రియులరా, బిల్లీ గ్రహం గారనే మంచి దేవుని సేవకుడు మనందరికీ బాగా తెలుసు. ఆయన ఒక్క రాత్రి 18 లక్షల మందికి ఒక బహిరంగ సభలో దేవుని వాక్యం అందించాడు. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా 7 సార్లు తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించాడండి. ఒక రోజున ఒక వార్తా విలేకరు వచ్చి బిల్లీ గ్రహం గారితో మాట్లాడుతున్నాడయ్యా, ఇంకొక 3 సంవత్సరాల్లో నువ్వు చనిపోతావు అన్న సంగతి నీకు తెలిస్తే మీరేం చేస్తారు? అప్పుడు బిల్లీ గ్రహం గారు ప్రపంచ సువార్తికుడు అంటున్నాడయ్యా, ఇంకొక 3 సంవత్సరాల్లో నేను చనిపోతాను అన్న సంగతి నాకు తెలిస్తే నేనేం చేస్తానో తెలుసా? 1 సంవత్సరం నేను సువార్త ప్రకటన చేస్తా, 2 సంవత్సరాలు నా గదిలో నేను ప్రార్థన చేసుకుంటా, 2 సంవత్సరాలు నా గదిలో నేను ప్రార్థన చేసుకుంటా, పరలోక రాజ్యానికి నేను సిద్ధపడతా. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, ప్రార్థించే వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడండి. పిల్లరా, మనం చదువుకున్న వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 18వ అధ్యాయము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షమడుకొనుచుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని. పిల్లరా, యేసు ప్రభు యెరూషలేముకు వెళుతున్నాడు. యేసు ప్రభు యెరూషలేముకు వెళితే మరలా యెరికోకు రాడు. ఇదే నాకు మంచి సమయం అనుకున్నాడు ఒక గ్రుడ్డివాడు. ఈ సమయం పోతే నాకు మళ్ళా లేదనుకున్నాడు ఒక గ్రుడ్డివాడు. గ్రుడ్డివాడే కాదు, వాడు భిక్షగాడు. యేసు ప్రభు దాటిపోతే మరలా వెనక్కి రాడు అనుకున్న ఒక భిక్షగాడు. దేవుని బిడ్డలారా, ఒక గ్రుడ్డివాడు గట్టిగా కేకలేస్తున్నాడు. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని, దేవుని బిడ్డలారా, ఇది ఏమని అడిగాడు? వాడు గ్రుడ్డివాడు, పైగా త్రోవ పక్కలో కూర్చున్నాడు. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విన్నాడు. ఈ మాట ఎంత చక్కని మాట అండి. వాడికి చెవులు ఉన్నాయి, కానీ ఏ చెవులు ఉన్నాయి? వినే చెవులు ఉన్నాయి. వాడు చప్పుడు విన్నాడు. దేవుని బిడ్డలారా, వాడు చప్పుడు విని మౌనంగా లేడు. వాడు చప్పుడు విని చేతులు కట్టుకొని కూర్చోలేదు. వాడు చప్పుడు విని నాకెందుకులే అని మౌనంగా కూర్చోలేదు. వాడు ఎప్పుడైతే చప్పుడు విన్నాడో వాడు గట్టిగా కేకలేయటం మొదలుపెట్టాడు. 38వ వచనములో, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యెరికో నుండి యెరూషలేముకు
ప్రయాణం చేస్తూ ఉంటే వీడు కేకలేస్తున్నాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. పిల్లరా, నేను చెప్పనా, వాడు మరీ ఎక్కువగా కేకలేస్తున్నాడు. వాడు చప్పుడు విన్నాడు. నేను చెప్పనా, వాడు విన్న చప్పుడు వాడు జీవితాన్ని మలుపు తిప్పేసిందండి. ఈరోజు ఈ కార్యక్రమం వింటున్న పిల్లరా, 2025 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం మారుమోగుతూనే ఉందండి. దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉందండి. గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, దేశాలు, విదేశాలు, ప్రపంచమంతా యేసయ్య సువార్త అనే చప్పుడు వినపడతానే ఉందండి. రేడియోలో దేవుని వాక్యం, టీవీలో దేవుని వాక్యం, సువార్త సభల ద్వారా దేవుని వాక్యం, ఈనాడు యూట్యూబ్లో దేవుని వాక్యం, ఫేస్బుక్లో దేవుని వాక్యం, దేవుని గోడల మీద దేవుని వాక్యం. ఇది చప్పుడు దేవుని బిడ్డలారా, ఇది చప్పుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, దేవుని మాటలు విని చెడిపోయినోడి ప్రపంచంలో ఎవడు లేడమ్మా. యేసు మాటలు విని బాగుపడినోళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారండి. వ్యభిచారము నుండి దేవుని బిడ్డలారా, నరహత్య నుండి, దొంగతనాల నుండి, అబద్ధాల నుండి, అన్యాయము నుండి న్యాయం వైపు తిరిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు వాక్యం వినటం అనేది అది గొప్ప భాగ్యం అండి. దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు విని వాటు చొప్పున చేసే ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటది అని దేవుని యొక్క వాక్యం దేవుని బిడ్డలారా ప్రకటించబడుతూ ఉంది. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, నీ గుండె చప్పుడు ఆగిపోకముందే మనం ఒక నిర్ణయం చేసుకోవాలండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆగి ఆలోచించి ఒక నిర్ణయం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడాలా. యోహాను అనే భక్తుడు, బాప్తిస్మిచ్చే యోహాను దేవుని బిడ్డలారా, అరణ్యంలో ఒక చప్పుడు చేస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో ఏంటి ఆ చప్పుడు అంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు నొకని శబ్దం. దేవుని బిడ్డలారా, అరణ్యములో శబ్దం చేస్తున్నాడు. అరణ్యములో ఒక చప్పుడండి. అరణ్యములో, అడవిలో దేవుని వాక్యం చెబుతుంటే ఊర్లోని ప్రజలు అరణ్యానికి పరిగెత్తారు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చే యోహాను అరణ్యములో వాక్యం చెబుతుంటే, అరణ్యములో దేవుని మాటలు చెబుతుంటే ఊరిలోని ప్రజలు అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళారండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. ఈనాడు దేవుని బిడ్డలారా, ఊరిలో సువార్త ప్రకటించబడుతున్నా ఎవరు రావట్లేదండి. వీధిలో సువార్త ప్రకటించబడుతున్నా అనేక మంది దేవుని వాక్యం వింటలేదండి. ఆ దినాల్లో బాప్తిస్మిచ్చి యోహాను దేవుని కోసం మండాడు. మంట మండితే దేవుని బిడ్డలారా దేవుణ్ణి చూడటానికి వస్తారండి. వెలుగు వెలిగితే అనేక మంది ప్రజలు ఆ వెలుగును చూడటానికి వస్తారండి. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మనము వెలగాలి, అనేక మందిని వెలిగించాలి, మనము నడవాలి, అనేక మందిని దేవుని వైపు పిల్లరా మనము నడిపించాలి. గుడ్డివాడు కేకలేస్తున్నాడు, యేసు నన్ను కరుణించు అని కేకలేస్తే బైబిల్లో ఉన్న దేవుని బిడ్డల చక్కని వాక్యం, మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 18వ అధ్యాయము, అంతటా యేసు నిలిచేను. ఎంత సంతోషం అండి. ఒక గుడ్డివాడు కేకలేస్తే, ఒక భిక్షగాడు కేకలేస్తే, జన సమూహములో తంబలు ప్రజలు ఉంటే వాళ్ళల్లో ఒకడు గట్టిగా కేకలేస్తే దేవుని బిడ్డలారా అంతటా యేసు నిలిచెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, నువ్వు కేకలేసినా, దేవుని బిడ్డలారా నేను ప్రార్థన చేసిన, మన ప్రార్థనలు వినే దేవుడమ్మా, మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిసింది, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, ఏలియా ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా మరి వర్షం కురిసింది. నేను చెప్పిన గుడ్డి
గుడ్డివాడు కేకలేస్తే యేసు ప్రభు నిలిచాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, యేసు ప్రభు యెరికో నుండి యెరూషలేము ప్రయాణములో గుడ్డివాడు జీవితాన్ని దేవుడు మలుపు తిప్పాడు. కారణం, కేకలు వేశాడు. గుడ్డివాడు యేసు అని కేక వేస్తే అంతట యేసు నిలిచాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, దేవుడు ఈరోజు కూడా ఈ సమయంలో కూడా మీ ముందు నిలబడుతున్నాడండి. ఆత్మరూపిగా నిలబడుతున్నాడమ్మా. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని తడుతున్నాడు. రెండు చేతులు దేవుని బిడ్డలారా ఆయన ఆత్మరూపిగా చాపుతున్నాడు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మోక్ష రాజ్యాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని సంగతి దేవుని బిడ్డలారా. డిఎల్ మూడీ అనే ఒక దేవుని సేవకుడు లండన్ పట్టణంలో ఒక భవనంలో కూర్చున్నాడు. కిటికీలో గుండా చూస్తూ ఉన్నాడు. తన పక్కన ఉన్నటువంటి ఆయనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నువ్వేమి చూస్తున్నావు అని అడిగాడు. ఆయన చెబుతున్నాడు, ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు, అది నేను చూస్తున్నాను అన్నాడు. నేను చెప్పనా దేవుని బిడ్డలారా, మన హృదయం మండే హృదయం లాగుండాలి. అనేక మంది నాశనానికి వెళ్ళిపోతుంటే, అనేక మంది పాపంలో ఉంటుంటే, అనేక మంది వ్యసనాల్లో ఉంటుంటే వాళ్ళని చూసి మనం సంతోషపడతాం కాదు, వాళ్ళని చూసి మనం చప్పట్లు కొడతాం కాదు. ఆత్మల మంటను మనం కలిగి ఉండాలా. కొంతమందినైనా మనము దేవుని వైపు దేవుని బిడ్డలరా మనము తిప్పాలా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, ఇంకా మీ గుండె చప్పుడు ఆగిపోకముందే మంచి నిర్ణయం మనం తీసుకోవాలి దేవుని బిడ్డలరా. ఒకడు పెంట పోగులో దంతి లాగుతున్నాడు, ఒకడు చెత్త కుప్పలో దంతి లాగుతున్నాడు. వాడు పక్కన దేవదూత వచ్చి అడిగిందట, నువ్వేం చూస్తున్నావా చెత్త కుప్పలో, నువ్వేం లాగుతున్నావా దంతితో అంటే, వాడు చెబుతున్నాడట, చెత్త కుప్పలో పెంట కుప్పలో దంతి లాగే అని చెబుతున్నాడు. ఈ చెత్త కుప్పలో ఈ పెంట కుప్పలో బంగారం దొరికిద్దేమో. అప్పుడు దేవదూత అందట, నా వైపు తిరగరా, నా వైపు చూడు, నేను నీకు బంగారపు కిరీటాన్ని ఇస్తా. పిల్లరా, ఈ లోకములో ఉన్నదంతా దేవుని బిడ్డల శూన్యమేనండి. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాసేనండి. ఈ లోకములో ఉన్నదంతా జీవపడ్డమేనండి. దేవుని వైపు చూస్తే నిత్య జీవం ఇస్తాడమ్మా. దేవుని వైపు చూస్తే పరలోక రాజ్యం ఇస్తాడమ్మా. యేసు ప్రభు అందుకే ఈ భూమి మీదకి వచ్చాడు దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాలని. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. మీరు నేను ఆయన వైపు చూద్దామా. ఆయన వైపు చూస్తే రక్షణ కలిగిద్దే, పరలోక రాజ్య వారసుడిగా అవుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆశీర్వాద సమయమైన ఈ కార్యక్రమం అనేక మందికి దీవెనకరంగా మీరు మారుస్తూ ఉన్నందుకు వందనాలు ప్రభువా. మేము ప్రార్థనాత్మ కలిగి ఉండటానికి ప్రభు దేవ, మా హృదయాలు మండే హృదయాలుగా అనేక మంది నీ వైపు తిప్పటానికి సహాయం దయచేయండి. మా ప్రియులు ఎవరైతే ఏ విధమైన సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, పరలోక రాజ్య మార్గంలో నడవాలని ఆశపడుతున్నారో వాళ్ళందరిని ఆస్వాదించండి నాయన. అలాగే ఈ టీవీ కార్యక్రమాలు కూడా ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే దీవించి ఆస్వాదించండి నాయన. ఆనాడు రొట్టె విరిచారు తండ్రి దేవనైనా, మీరు వడ్డించారు. ఈ కార్యక్రమాలు కూడా ప్రభా మీరే తండ్రి దేవనైనా విరిచిన రొట్టెల్లాగా ఈ కార్యక్రమాలు దీవించమని, ప్రజలను తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తప్పనిసరిగా తెలియజేయండి. మేము మీ కొరకు భారంగా ప్రార్థన చేస్తాం. దేవుని మనల్ని దీవించునుగాక. ఆమేన్.